హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు చూపించాను దీనికి లేసు వేస్తున్నాను అని చెప్పేసి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వేయడం. దీనికి లేస్ అయితే కట్ అయ్యిందనమాట. 9 మీటర్స్ తీసుకున్నాను. తీరా దీని మీద ఇది ఇలా వేస్తుంటే లుక్ అనిపించలేదు నాకు. అంటే బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లూ, ఇదేమో లైట్ స్కై బ్లూ. సరే తీసుకొచ్చాను, బట్ నాకు ఏంటో లుక్ అనిపించలేదు. దీన్ని కొంచెం ట్రెండీగా ఎలా వేయాలని చూపిస్తాను మీకు. అంటే మనకి పట్టు చీర అంటేనే అంచు ఉండాలి కదా కంపల్సరీ. ఇప్పుడు కట్ వర్క్ లేస్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఇలా అయితే తేవడం జరిగిందండి. పళ్ళు వచ్చేసి బ్లూ అని చెప్పాను కదా, బ్లౌజ్ కూడా ఇట్లా బ్లూ కలర్ ఇచ్చాడు. అయితే లేస్ కూడా బ్లూ వేద్దామని చెప్పి ఈ డార్క్ బ్లూ తీసుకొచ్చాను. సరే, మీకు లేస్ వేసే విధానం చూపిస్తాను చూడండి, ఎలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తెచ్చినంత మాత్రం ఎలా వేసిస్తే లుక్ అనిపించిందా అనిపించలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏది బాగుంటుంది, లుక్ ఎలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఒకసారి ప్లాన్ చేసుకుని వేయాలన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఎలా వేస్తానని చూపిస్తానండి, చూసేద్దాము ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ అవ్వగానే నేను కొంచెం సారీ చెప్తున్నాను, ఎందుకంటే నేను వీడియో తీయడం క్లిప్ మిస్ అయిందండి. తీసానని అనుకొని కట్ చేస్తే తీరా చూస్తే వీడియో ఆన్ చేయలేదు, పెట్టేసి వదిలేసాను ట్రైపాడ్కి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నుంచి చూద్దాము ఏమైపోయింది. ఇక్కడ నుంచి చూడాల్సింది చాలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు ఇది ఎలా కట్ చేశానంటే నార్మల్గా ఆది బ్లౌజ్ వేసి పొడవు లూజు చూసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను. మీకు తెలుసు కదండి నేను ఎలా కట్ చేస్తానో. ఫ్రంట్స్ కట్ బ్లౌజ్ అయితే మీకు సేమ్ మన బనీల్లాగా స్టిచ్ చేసుకున్నట్టే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటాను అనమాట. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, పట్టు బ్లౌజ్. కానీ బ్లౌజ్ చాలా బాగుంటుందండి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హ్యాండ్స్ అయితే ఫస్ట్ టైం నేనైతే స్టిచ్ చేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ టైం అంటే వీడియోలో ఫస్ట్ టైం మీకు పెడుతున్నాను. ఫస్ట్ చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడి తీస్తున్నాను, మీరు లైక్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ మరింత దూరం వెళ్తాయి. సరే ఫ్రెండ్స్, మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను, చేస్తారు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్కి బుట్ట చేయనమాట, జాయింట్ పడుతుందని చెప్పేసి 4 వైపులా వేయడం అందుకని ముందే నేనైతే ఒక వైపుకి ఒక 2 పీసెస్లో జాయింట్ వేసుకునేలాగా మన హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్ కాదు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అందులో మిగిలిన క్లాత్ని అక్కడ పెట్టేసి నేను ముందుగానే కటింగ్ అయితే చేసుకున్నానండి. బుట్ట చేయికి కావాల్సినట్టుగా కొంచెం లోతు తీసుకొని నేను కుచ్చు అయితే పెట్టుకుంటున్నాను ఉజ్జాయింపున. అది ఎన్ని ఇంచులు ఏంటనేది మీకు నేను చెప్తాను. అలా జస్ట్ కుచ్చు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. సరే అని క్లాత్ అయితే పక్కన పెట్టేశానండి. హ్యాండ్స్కి సంబంధించి కూడా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మొక్క అయితే పట్టు మొక్క ఇదండి. దీంట్లో నేనైతే కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. అయితే నేను అంచుని సపరేట్ చేసేస్తున్నానండి. మన డిజైన్ అంతా నేను చూపించబోయే మోడల్ అంచులోనే ఉంటుంది, అందుకని చెప్పేసి అంచుని ఫస్ట్ తీసేసాను. తర్వాత అంచు నలిగిపోయినట్టుందని చెప్పి ఐరన్ చేసి స్టిచ్ చేద్దామని చెప్పి అంచుని మాత్రం పక్కన పెట్టానండి. హ్యాండ్స్ కూడా కట్ చేశాను కదా, చూసారు కదా. దీన్ని ఇంకా కొంచెం ఐరన్ చేంజ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. మెయిన్ బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్చింగ్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ వీడియోలో మీకు స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ కుట్టడం మాత్రం మీకు క్లియర్గా చూపిస్తానండి. చాలామంది నన్ను కామెంట్లో అక్క బుట్ట చేయాలా కుట్టుకోవాలని అడిగారు. నేను ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకుంటే నాకు కుదరలేదు సిస్టర్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బుట్ట చేతిలోనే వెరైటీగా ఉండేలా ఫఫ్ మోడల్ టైప్లో నేనైతే స్టిచ్ చేస్తున్నాను, చూసేయండి. ఎందుకు ఇది క్లాత్ ఏంటక్క మీకు వెరైటీగా ఉంది కట్ చేస్తున్నారు అంటే, ఇది ఇప్పుడు నేను శారీకి లేస్ వేస్తున్నానని చెప్పాను కదండి, అది లేస్ వేసేటప్పుడు దీన్ని కూడా దాంతోపాటు లేస్తో పాటు యూస్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ క్లాత్ కూడా తెప్పించానండి. ఇది కాపర్ కలర్. అయితే ఎన్ని ఇంచులు ఏంటి అనేది ఒకసారి థింక్ చేసుకుంటున్నాను. అంటే మిషన్ కుట్టే ముందు ఒక్కసారి ఎలా కుడితే అవి ఫోల్డింగ్లు మారుతాయి చూసుకోవాలండి కంపల్సరీ. క్లాత్ ఇటు సైడు నా హ్యాండ్ ఉన్న వైపు కట్ చేసామనుకోండి మీటర్ వస్తుంది ఒక పీస్ వచ్చి కట్ చేస్తే, కానీ అటు వేయడం వల్ల స్టిచ్ చేయడం వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. నాకైతే అటు వైపు రాదనిపిస్తుందండి, ఈ పన్నాల వైపు కట్ చేసుకుంటేనే కుట్టు లైన్ అనేది వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను 2.5 ఇంచుల్లో నేను క్లాత్ అయితే అలా కట్ చేసుకుంటూ డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. అలా 6 మీటర్స్ వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఇవి 6 మీకు కనిపించినాయి కదా,
అవి వచ్చేసి ఒక్కొక్కటి 1/2 మీటర్ ముక్క అనమాట. 2 కలిపితే జాయింట్ వేసుకుంటే 1 మీటర్, 1 మీటర్ అలా 6 మీటర్స్ అయితే అవుతుందండి. ఇది 1/2 మీటర్ క్లాత్ అండి, ఎక్కువ కూడా కాదు, అర మీటర్ అనమాట. మాకు వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు. మరి మీకు ఎంత తీసుకుంటారో నాకైతే తెలియదండి. ఇలా నేను పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇది సన్నగా ఒకటి మిగిలింది కదా, ఇది నెక్కి యూజ్ చేద్దామని చెప్పేసి ఈ ఒక పీస్ని నెక్ కోసం అని చెప్పేసి నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి నేను కటింగ్ చేసిన పీసెస్ని ఇలా చక్కగా 1 బై 1 జాయింట్ అయితే వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఒకేసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసుకుంటానండి. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అవన్నిటిని ఓపెన్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత మనకి శారీకి ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయొద్దు. కొత్త వారు ఎవరైనా శారీకి డిజైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వివరంగా చూడండి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం మనకి 6 మీటర్ పీస్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక శారీకి ఒక సైడ్ చక్కగా అది కింద భాగంలో మనం ఫాల్ వేసుకుంటాం కదండి, అటువైపు భాగం అదే కదా మనకి మెయిన్. ఆ భాగంలో నేను ఇలా చక్కగా ముందే స్టిచ్చింగ్ అయితే ఫోల్డ్స్ కానీ ఏం చేయలేదండి. డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ మిషన్ మీద పెట్టేశాను అనమాట. అలాగే చక్కగా ఒక పాదం ఖర్చు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని బ్యాలెన్స్డ్గా నేనైతే వేస్తున్నానండి. ఆ కింద కుట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ పైన కూడా అడ్జస్ట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ముడతలు రాకుండా అలా పైన కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా లేస్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. అలా పైన కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సారీ ఫ్రెండ్స్, కొంచెం ట్రైపాడ్ కనిపించట్లేదని కదిపాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లేస్ని పై భాగంలో పెట్టుకొని నేను అలా స్టిచ్ అయితే చేసుకున్నానండి. లేస్ అయితే చాలా బాగుంది. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఏదైనా ప్లెయిన్ శారీకి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ ఇవన్నీ ఓల్డ్ మోడలే, ఇంతకుముందు వేసినాయి, ఇప్పుడు మళ్ళీ అవే ట్రెండ్ అయినాయి అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఆ శారీలో ఉన్న కాపర్ కలర్ నేను పట్టు క్లాత్ని తీసుకొచ్చి అలా లేస్ వేసి వేసాను అనమాట. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇప్పుడే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన టైం అయితే వచ్చేసిందండి. హ్యాండ్ అనమాట. ఇంక ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. నా కోసం లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ హ్యాండ్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి. కొత్తవారు ఎవరికైనా ఇంకా యూజ్ అవుతుంది. మన వీడియోస్ ఇంకా దూరం వెళ్తాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకోలేదని చూపిస్తాను చూడండి. హ్యాండ్ వచ్చేసి 8 ఇంచులన్నర ఉందండి. కరెక్ట్గా మనకి 8 ఇంచులు అయితే వస్తుందన్నమాట. అదిగోండి సైడ్ కింద భాగం వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. డౌన్ 3.5 తీసుకోండి, పైన మాత్రం 8 తీసుకోండి. బుట్ట పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బుట్ట కూడా చక్కగా పైకి లేసి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వేస్ట్ క్లాత్ సైడ్ పడిందని చెప్పి జాయింట్లు పడ్డాయి, నేను జాయింట్ వేసుకున్నాను. లూజ్ వచ్చేసి 11 ఉందండి, అంటే మొత్తం వచ్చేసి 22 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా బుట్ట చేతికి క్లాత్ అయితే తీసుకున్నాను కదా, లైనింగ్స్ కూడా జాయింట్ వేసేసుకొని చక్కగా ఇలా కుచ్చు అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద భాగం హ్యాండ్ భాగంలో కుచ్చు అయితే పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేస్తున్నాను కొంచెం దగ్గరికి వచ్చేలాగా. ఇప్పుడు పై భాగంలో కూడా మనకి ఎంత కావాలో అంత తీసుకొని నేను బుట్ట అయితే పెట్టుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా దగ్గరగా అవసరం లేదండి. ఎప్పుడు నేను దగ్గరికి పెడతాను కదా, ఈసారి మాత్రం దగ్గరగా అవసరం లేదు. కుచ్చు పక్కన కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో ఏంటో నేను బొందులు తీస్తున్నాను తాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈ మోడల్ బ్లౌజ్కి ఇదే ప్రాణం అండి. అంటే ఇది లేకపోతే ఆ మోడల్ లుక్ అనేది తెలియదు అనమాట. మీకు ఇందాక చూపించాను కదా పట్టు అంచు క్లాత్, అది చక్కగా ఐరన్ చేసేసుకొని, అంటే అది ఏకంగా పెద్ద క్లాత్ ఉంటే తీసుకోవచ్చండి. నాకు అంచులోనే తీసుకొని హ్యాండ్ పొడవు తగ్గిపోతుందని చెప్పేసి నేను అంచుని సపరేట్ చేశాను కదా. ఇక్కడ పక్కన ఇంకా వేస్ట్ క్లాత్ ఉంది చూసారా, అంచు కాకుండా. వేస్ట్ క్లాత్ అంటే కాదు, అది పట్టి తిప్పుకోవడానికి. ఆ క్లాత్ ఉండేలా ఒకేసారి కట్ చేసుకున్నా ఓకే. నెక్స్ట్ టైం మీరైతే నాకు క్లాత్ సరిపోలేదని చెప్పేసి నేను అటాచ్ చేసుకున్నాను. మీరు అలాగా ఒక 5 ఇంచెస్ ఒక్కటేసారి ఏక క్లాత్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక జాయింట్ వేసుకొని, ఇది యాజ్ ఇట్ ఈజ్ బాహుబలి హ్యాండ్ స్టైలేనండి. నేను వేసుకున్న బుట్ట చేతులు ఉన్నాయి చూసారా, చాలామంది అడుగుతున్నారు. పెసరపచ్చ కలర్ ఎదర వీనక్లా వస్తుంది కదా,
అదే బ్యాక్ వెనక్కి వచ్చి ఫ్రంట్ స్టార్ నెక్లా పెట్టాను కదా, ఆ హ్యాండ్ కూడా ఇంతేనండి కదా, పట్టి చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా అలా కుర్చీ అయితే పెట్టుకోండి. నేను పెట్టినట్టుగా ఫింగర్స్తో దగ్గరికి అలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఉంచుకోండి, ఎక్కువ వద్దు. పట్టి నేను ఇందాక పెట్టాను చూసారా, కుచ్చు పెట్టేటప్పుడు ఆ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకుంటే పైకి ఉండాలంతే. అంగుళం ఉంటే మళ్ళీ కుచ్చు షేప్ అవుట్ అయిపోతుంది. అలా అని చెప్పేసి ఒక్క రంగులో మడత మనం వేసుకున్నామంటే అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, నేను మాటలతో చెప్తున్నాను కానీ ఆ స్టిచ్చింగ్ చేసినప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కలర్ కాంబినేషన్ అండ్ స్టిచ్చింగ్ స్టైల్, బుట్ట హ్యాండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత సింపుల్ హ్యాండ్ మీరు స్టిచ్ చేసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి? మన ఆర్ఎస్ టైలరింగ్ చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవాలి. బాగుందని నాకు కామెంట్ కూడా పెట్టాలి. అప్పుడే నేను హ్యాపీ. ఇదిగోండి హ్యాండ్ అయితే నా చేతికి పెట్టి చూసుకున్నాను. నా లావు చేతికే బాగుందంటే మీ సన్న హ్యాండ్స్కి ఇంకా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి షేప్ మాత్రం చాలా బాగా వచ్చింది. చక్కగా వీ నెక్ లాగా పఫ్ హ్యాండ్ అండి. చూసారు కదా, నాకు అక్కడ మనం చాలా ఏమైనా హ్యాంగిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు, కానీ అవసరం లేదండి. దీని లుక్ ఇలాగే బాగుంది. ఇంకా దాన్ని హెవీ చేసేస్తే నాకైతే బాగుండదు అనిపించింది. ఎవరైనా పెళ్లి కూతుర్లకి కానీ అలా స్టిచ్ చేసుకుంటే మాత్రం చక్కగా ఆ మూలకి ఏదైనా ఒక చక్కగా హ్యాంగిల్ కానీ లేకపోతే ఏమన్నా ఉన్నాయి వస్తున్నాయి కదా ట్రెండీగా, అలా మీరు ఎవరైనా కావాలంటే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అయితే ఇప్పుడు నేను బ్యాక్ మోడల్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూద్దామండి. మీకు కింద కటింగ్ చేసేటప్పుడు ఒక క్లాత్ చిన్న మొక్క మిగిలిందండి, అది మెడకేస్తానని చెప్పాను కదా, అలాగే మెడకి పట్టీలాగా వేసి నేనైతే లేస్ వేసానండి. నాకైతే లుక్ మాత్రం అచ్చం కంప్యూటర్ వర్క్ లుక్లా అనిపించింది. ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ వేస్తాను. బ్లౌజ్ అంతా కటింగ్ వీడియో తీయడం అవ్వలేదండి. షాప్ దగ్గర చాలామంది రావడం నాకు ఇంకా డిస్టర్బెన్స్గా అనిపించి హ్యాండ్స్ వరకే తీశాను. అంటే మోడల్ ఎక్కువ అంత మీకు ఆల్రెడీ తెలిసిందే కదా అని చెప్పి నేను తీయలేదండి. నెక్స్ట్ టైం కుదిరితే వీడియో తీస్తాను. నెక్ మాత్రం లాంగ్ లుక్లో మాత్రం అచ్చం కంప్యూటర్ వర్క్ స్టైల్లా అనిపించింది. సరే నాకు మళ్ళీ మధ్యలో జస్ట్ అలా రౌండ్గా బొందుల్లా కుట్టి థ్రెడ్ అయితే వేసాను అనమాట. కొంచెం ఇంకా లుక్ బాగుంటుంది అని చెప్పేసి, హ్యాండ్ హెవీ అయింది కదా, హ్యాండ్కి సెట్ అయ్యేలా ఉంటుందని చెప్పేసి కొంచెం నేను అలా అయితే వేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేస్తున్నాను. అంటే ఒక హ్యాండ్ జాయింట్ చేయడమే చూపించానండి. హ్యాండ్ ఎప్పుడూ కూడా చివరి భాగం నుంచి ఒకసారి చాలామంది స్టిచ్ చేస్తారు, నాకైతే అలా కుదరదండి. నేను సెంటర్ డాట్ పెట్టుకుని సెంటర్ నుంచి వేసుకుంటాను. అటు ఒకసారి ఒక సైడ్ జాయింట్ వేసేసుకున్నాక మళ్ళీ ఇంకొక సైడ్ జాయింట్ వేసుకొని సెకండ్ టైం మాత్రం డబుల్ స్టిచ్ వేసుకొని చక్కగా రౌండ్గా ఒకేసారి స్టిచ్ అనేది లైన్గా వచ్చేలా వేసుకుంటానండి. ఇలా వేసుకోబట్టి ఎక్కువ తక్కువలు అసలు రావు. హ్యాండ్ చూసారు కదా, జాయింట్ వేసిన తర్వాత ఎంత బాగుందో. ఆ వెనక నెక్ మోడల్కి దీనికి నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా శారీ బార్డర్ అయితే ఒకసారి చూసేద్దామండి. అలాగే బ్లౌజ్ ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా వేసిన తర్వాత మీరు శారీలో చూసినట్టయితే ఆ బుట్ట ఎలా వచ్చిందో లేస్ కూడా అలానే ఉంది కదా, బాగుంది కదా. బ్లౌజ్ కూడా ఫైనల్ లుక్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.